సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పిఠాపురంలో చేరుకున్న వెంటనే మధ్యాహ్నం ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ స్థానికంగా ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు నేతలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం అక్కడ స్థానికంగా నాయకులతో కూడా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కూడా తన వైపు ప్రచారం కూడా చేయాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు టీడీపీ నాయకులతోటి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దానితో పాటు ఇప్పుడు మధ్యాహ్నం విడిది ఇంటికి వెళ్ళే అనంతరం లంచ్ అనంతరం మరియు ఇప్పుడు మనం చూస్తున్నాం పాదవైన పిఠికాపుర దేవి టెంపుల్కి వెళ్ళి ఈరోజు దర్శించుకోవాలి. అయితే ఇండోమెంట్స్ అధికారుల దగ్గర స్థానికంగా పర్మిషన్ లేదంటూ చెప్పి అక్కడ స్థానికంగా ఉండే నాయకులు అయితే పర్మిషన్ తీసుకునే కారణంగా అయితే అక్కడ టెంపుల్ లోపలికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ సమయంలో అయితే దేవాలయాలు మరియు మసీదులు చర్చిల్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్థానికంగా ఉండే ఇండోమెంట్స్ దగ్గర పర్మిషన్లు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక దేవాలయాలు అయితే అదే చర్చిల్లో అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనుమతులు తీసుకోని కారణం చేత అక్కడ స్థానికంగా నిండుమంటి అధికారులు గుడిలోకి అనుమతించిన కారణం చేత అక్కడ పర్యటన రద్దు చేసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాదగోయ పర్యటన లేదు. ఇప్పుడు పాదగోయ పర్యటన లేకుండా స్థానికంగా ఉండే అక్కడ దత్తపీఠంలో కూడా దత్తపీఠ స్వామిని దర్శించుకుని అనంతరం కూడా గొల్లపూర్లో జరిగే బహిరంగ సభకి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ కూడా అనుమతులు తీసుకోని కారణం చేత ఈ పర్యటనలన్నీ రేపటికి వాయిదా వేశారు. ఈ అనంతరం డైరెక్ట్గా సభ జరిగే 6:30 ప్రాంతానికి జరిగే గొల్లపూర్లో సభావేదికి వెళ్ళిపోయి నేరుగా ప్రసంగిస్తారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏం ప్రసంగిస్తారన్న మాట అయితే సర్వత్రా ఉత్కంఠంగా ఉంది. స్థానికంగా ఉండే సమస్యలు మరియు అక్కడ ఒకవేళ నన్ను పిఠాపురం ఎమ్మెల్యేల కింద చేస్తే నేను ఏ విధంగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను, పిఠాపురంలో నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తానన్న అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. అలాగే రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు చేసే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి కూడా సర్వత్రగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారన్న అంశంపై అయితే అన్ని పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమావేశంలో మొట్టమొదటిసారిగా వారాహయాత్ర చేస్తున్నారు. ఎన్నికల ప్రసంగంలో ఎన్నికల పర్యటనలో కాబట్టి పిఠాపురంలో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పర్యటించడంతో పాటు స్థానికంగా ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇది పిఠాపురం నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో దుర్గారావు, రాజు న్యూస్, పిఠాపురం నుంచి.